వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. వై నాట్ 175? ఇది ప్రస్తుతం సీఎం జగన్ నినాదం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లలో గెలుపే లక్ష్యంగా ప్లాన్ చేసింది వైసీపీ. ఈ క్రమంలో పలువురు సిట్టింగ్లకు సైతం షాక్ ఇచ్చింది. సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలంటూ చాలా చోట్ల కీలక మార్పులు చేసింది. ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోటు నుంచి కాకుండా వేరే చోటు నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించింది. గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన వారు ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేలా ఆదేశాలు ఇచ్చింది. పలువురు మంత్రులు సైతం ఈ జాబితాలో ఉన్నారు. మరికొందరికి మొండిచేయి చూపించింది. తొలి జాబితాలో 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చింది వైసీపీ. రెండో జాబితాలో 27 మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. 21 మందితో మూడో జాబితాను కూడా విడుదల చేయగా ఇప్పుడు నాలుగో జాబితాపై వంతైంది. ఇక నాలుగో జాబితాలో కీలక మార్పులు ఉండనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నర్సారావుపేట లోక్సభ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు గుంటూరు కేటాయించాలనేది సీఎం జగన్ ఆలోచనగా ఉంది. దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు బీసీలకు అవకాశం లేకపోవడంతో ఎంపీ సీట్ను బీసీలకు కేటాయించాలని ప్లాన్ చేసింది. ఇక్కడి నుంచి రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు పేరు బలంగా వినిపిస్తోంది. ఇక విజయనగరం నుంచి మజ్జి శ్రీనివాసరావు, అనకాపల్లి నుంచి పీలా రమాకుమారి, కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్ కుమార్, బాపట్ల నుంచి నందిగం సురేష్, నర్సాపురం నుంచి గోకరాజు రంగరాజు పేర్లు దాదాపుగా ఖాయమైనట్లుగా ఓ ఫీలర్ బయటకు వచ్చింది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి. ఆల్మోస్ట్ ఎంపీకి సంబంధించినటువంటి కసరత్తు పూర్తయిన చేస్తున్నా జాబితా పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంపీ స్థానాలకి సంబంధించినటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరైనటువంటి విధానాలనే అవలంబిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పార్టీ వస్తున్నటువంటి వ్యక్తులకి అవకాశం ఇచ్చే విధంగా కూడా ఎంపీ స్థానాలకు అవకాశం ఇచ్చే విధంగా వైసీపీ మొదటి నుంచి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా అంటే కొంతకాలంగా టచ్లో ఉన్నటువంటి ఎవరైతే సిట్టింగ్ ఎంపీలు కొంతమంది ఉన్నారో, లేదు అంటే కనుక టీడీపీలో నుంచి రాజీనామా చేసి వచ్చి వైసీపీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సీనియర్లు అందరూ కూడా ఎంపీ స్థానాలు కట్టబెట్టేందుకు మొదటి నుంచి కూడా మొదటి అంశాన్ని పరిశీలించినట్టు తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యే స్థానాలకు వచ్చేపాటికి మాత్రమే ఉన్నటువంటి మార్చే అంశం కావచ్చు, లేదంటే కొత్త వాళ్ళకి ఇచ్చే అంశంలో కావచ్చు, అదే తలనొప్పిగా తయారైందని చెప్పుకోవచ్చు. అయితే సిట్టింగ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఆశావాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. అయితే ఎంపీ స్థానాలకు వచ్చేపాటికి విజయవాడకు వచ్చేపాటికి ఇప్పటికే కేసీఆర్ నాని పార్టీ మరి టీడీపీ పార్టీ ఎంపీ అంటే టీడీపీలో సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే ఆయన రాజీనామా చేసిన తర్వాత టీడీపీ రాజీనామా వైసీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆయనకి సీటు కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితిని ఎంపీ సీటు కన్ఫర్మ్ చేశారు. అంతేకాకుండా ప్రజెంట్ బాపట్లలో కంటిన్యూ అవుతున్నటువంటి ఎవరైతే నందిగం సురేష్ ఉన్నారో 2019లో బాపట్ల ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. ఆయనకి మరొకసారి ఎంపీ స్థానాన్ని ఎంపీ సీట్ ని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. రావు కృష్ణదేవరాయని తీసుకొచ్చి ఇటు గుంటూరు నుంచి పోటీ చేసే పరిస్థితి ఉంది. అయితే అక్కడ నుంచి ఆలీని పోటీ చేయించడానికి దర్దాపుగా కన్ఫర్మ్ అవుతుంది. మొదట ఆలీ నంద్యాల నుంచి పోటీ చేస్తారంటున్నారు. అయితే నంద్యాల నుంచి పోటీ చేసడానికి ఆలీ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఇటు రావు కృష్ణదేవరాయలు ప్రాతినిధ్యం వేస్తున్న కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఎంపీ కాన్స్టిట్యున్సీ అక్కడ నుంచి ఆలీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరో పక్క నుంచి నర్సాపురం నుంచి పార్లమెంట్ నుంచి గతంలో రఘురామకృష్ణరాజు ఎంపీగా కొనసాగుతున్నారు. అక్కడి నుంచి గోకరాజు గంగరాజుని ఎంపీ స్థానాన్ని నిలబెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు విశాఖ నుంచి ఎంవివి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానం నుంచి ఇప్పటికే బొత్స ఝాన్సీకి అవకాశం కల్పించినట్టు కూడా తెలుస్తుంది. అయితే సీనియర్లు ఎవరైతే ఉన్నారో
గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎంపీలు కావచ్చు, అదేవిధంగా సిట్టింగులుగా ఉండి పార్టీ మారినటువంటి వాళ్ళు కావచ్చు. మరో పక్క నుంచి బీదా మస్తాన్తో గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఆయనకు కూడా వైసీపీ ఎంపీ 25 ఎంపీలు ఆయనకు కూడా అవకాశం దక్కేటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఇవిలా ఉంటే కనుక ఎమ్మెల్యే స్థానాలకు ఏవైతే ఉన్నాయో, అసెంబ్లీ స్థానాలకు ఏదైతే సిట్టింగ్లు మార్పులు జాబితా ఏదైతే ఉందో అది మాత్రమే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకున్నటువంటి సిట్టింగ్ విషయంలో తీసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అసంతృప్తిని వ్యక్తపరిచినటువంటి వాళ్ళు కాకుండా అవి పూర్తిగా ఫలితాన్ని మాత్రం తారుమారయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సిట్టింగ్ ఉన్న వాళ్ళని తీయటం కాకుండా, అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వటం కాకుండా వాళ్ళని తప్పించి ఆ నియోజకవర్గాల్లో బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్పడం ఇవన్నీ కూడా తలనొప్పిగా తయారైన పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పటికే 3 లిస్టులు, 3 జాబితాలని సిద్ధం చేసి 3 లిస్టులుగా 3 దఫలుగా 3 లిస్టులు విడుదల చేయడం జరిగింది. అయితే 4వ లిస్టు మీద మాత్రం కసరత్తు జరుగుతుంది. 4వ లిస్టు దరిదాపుగా ఫైనల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఎవరుంటారు ఎవరు లేరనే అంశాన్ని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నప్పుడు కూడా అవన్నింటినీ కూడా పూర్తిగా పరిగణనలో తీసుకోవడానికి కూడా అవకాశం లేని విధంగా కూడా జాబితా ఉంటుందని చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఫైర్ బ్రాండ్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబితా సంబంధించినటువంటి ఎటువంటి ఇది ఉండదు. వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు నగరం నుంచి రోజా కావచ్చు, గుడివాడ నుంచి కొడాలి నాని కావచ్చు, నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కొంతమంది ఇటు మా గన్నవరం నుంచి వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫైర్ బ్రాండ్స్ కు ఉన్నారు. వైసీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్స్ కు ఉన్నారు. వీళ్ళందరికీ మాత్రం వాళ్ళ స్థానాలు మాత్రం అలా పదిలంగా ఉంటాయని చెప్పుకున్నారు. సత్యనపల్లి నుంచి అబ్బటి రాంబాబు కూడా స్థానం కూడా పదిలంగా ఉందని చెప్పుకోవచ్చు. కృష్ణా జిల్లాలో మాత్రం ఒక జరిగిన మార్పు ఏంటంటే ఎమ్మెల్యే ఈసారి తన కొడుకు ఇవ్వాలని చెప్పని అభ్యర్థుల మేరకు కూడా పేరుని కృష్ణమూర్తికి మాత్రమే సీట్ ని కేటాయించడం జరిగింది, ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది మచిలీపట్నం నుంచి. అయితే కృష్ణా జిల్లా పెరంలూరు నుంచి మాత్రం బీసీ ఎమ్మెల్యే గెలిచినటువంటి పార్థసారథికి మాత్రం 2 కేబినెట్ లో కూడా మంత్రి పదవి దక్కకపోవటం అదంతా అసంతృప్తిగా ఉండటం. అంతేకాకుండా ఈసారి సీటు మార్చేటువంటి అవకాశం, అంటే ఎమ్మెల్యే సీటు కాకుండా ఎంపీగా పోటీ చేయించాలి మచిలీపట్నం నుంచి అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనుకోవడంతో ముఖ్యమైన అనుకోవడంతో కూడా ఆయన వైసీపీ పార్టీలో ఇంకా కొనసాగలేమని చెప్పి అనుకుని బీసీలకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో కూడా బయటకు వచ్చారు. 21 తారీఖుల్లో టీడీపీలో కూడా చేరబోతున్నారు. ఇప్పటికే టీడీపీలో కూడా బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనేది మాత్రం ఇప్పటికే చర్చ నడుస్తున్న పరిస్థితి. అయితే వీళ్ళకి మాత్రం ఫైర్ బ్రాండ్స్ మినహాయిస్తే మిగిలినటువంటి ఎవరైతే సిట్టింగ్ ఉన్నటువంటి ఒక 14-15 మందితో జాబితాతో మాత్రం అసెంబ్లీకి సంబంధించిన సెగ్మెంట్లలో మాత్రం ఒక జాబితాను రెడీ చేశారు. ఇటు ఒక అంశంలో మాత్రం చూడొచ్చు, వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ ను మాత్రమే ఇటు చోడవరం కానీ లేదంటే పెందుర్తికి కానీ, అంటే దరిదాపుగా పెందుర్తి నుంచి కన్ఫర్మ్ అయిపోయినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారు. దాదాపు ఇప్పటికి 59 మందితో కొత్త వాళ్ళతో జాబితా సిద్ధం చేసినటువంటి వైసీపీ ఇంకో 15 మందితో మాత్రం వైసీపీ సిద్ధం చేస్తుందని మాత్రం సమాచారం తెలుస్తుంది. అయితే ఇందులో అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం, అంటే ఇప్పటికే పార్టీలు మారుతారని ఎవరైతే బయట ప్రచారం నడుస్తూ ఉందో వాళ్ళకి మాత్రం ఎమ్మెల్యే స్థానాలు ఈసారి లేవు అని మాత్రం వైసీపీలో నడుస్తున్నటువంటి చర్చ కూడా చెప్పుకోవచ్చు. ప్రతిభ శ్రీనివాస్, ఇప్పుడు ప్రధానంగా ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి పార్టీని మారిన నేపథ్యంలో మరి మచిలీపట్నంలో ఆ బరిలో ఎవరిని దింపే అవకాశం ఉంది? మరి అదే లిస్టులో కూడా మాజీ ఎంపీ కూతురు పేరు కూడా ఇప్పుడు మచిలీపట్నం సెగ్మెంట్లో వినిపిస్తోంది. మరి అక్కడ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? దాదాపుగా కృష్ణా జిల్లాకి ప్రస్తుతం పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో నామమాత్రపు సీట్లు మాత్రమే దక్కించుకోగలదు వైసీపీ అనేది మాత్రం తెలుస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సర్వేల సారాంశం చూస్తే కనుక గుంటూరు జిల్లాలో కూడా అలాంటి పరిస్థితి మాత్రమే వెలువడుతుంది. అయితే ఇక్కడ కృష్ణా జిల్లాలో ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక మార్పులు చాలా తక్కువ జరిగినటువంటి పరిస్థితి. కేవలం ఒక పెనమలూరు నుంచి మాత్రమే పార్థసారథికి టికెట్ లేదని చెప్పారు. అదేవిధంగా మచిలీపట్నం ఒకటి మాత్రమే మార్పు జరిగాయి. అంతేకాకుండా ఇక మిగతా కృష్ణా జిల్లాలో ఎక్కడో కూడా మార్పులు ఉండేటువంటి పరిస్థితి లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఎక్కడ మార్పులు ఉండేవారు. తిరువూరు కూడా ఒకటి మార్చేటువంటి పరిస్థితి ఉంది. అంతేగాని అయితే నందిగామ చూస్తే నందిగామ ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడో మొండితో ఒక జగన్మోహన్ రావు అతనికి మళ్ళొకసారి బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. అంతేకాకుండా ఇటు సామినేని ఉదయ్ భాను కూడా ఈసారి మార్చేటువంటి పరిస్థితి లేదు. సామినేని ఉదయ్ భాను కూడా జగ్గైపేట నుంచి ప్రాతినిధ్యం ఇస్తారని చెప్పని చెప్పారు. జగ్గైపేట నుంచి ఆయన ఎమ్మెల్యే రేసులో ఉంటాడు. ఇటు మైలవరం వచ్చేపాటికి మాత్రం మొదటి నుంచి కూడా వసంత కృష్ణ ప్రసాద్ తను పోటీ చేయనని చెప్తున్నాడు. కాబట్టి మైలవరం సీట్ మీద జోగి రమేష్ కన్నేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మైలవరంలో
మైలవరానికి అభ్యర్థిని ఇంకా ఎవరు అనేది ఇంకా డిసైడ్ చేయనట్టు వసంత కృష్ణ ప్రసాద్ రేసులో పోటీలో ఉంటారా, లేదంటే ఆయన స్వచ్ఛందంగా తప్పుకుంటే కనుక అధిష్టానం దృష్టిలో ఎవరున్నారు అనేది పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇటు గన్నవరంకి వచ్చేబట్టి వల్లభనేని వంశీ, నూజివీడికి వచ్చేబట్టి మేఘా ప్రతాప్ అప్పారావు, అంతేకాకుండా గుడివాడకు కొడాల నాని, కైకలూరుకి దూరం నాగేశ్వరరావు బరిలో ఉంటారు అనేది మాత్రం తెలుస్తుంది. అయితే మచిలీపట్నం మాత్రమే పేర్ని కృష్ణమూర్తి ఈసారి బరిలో ఉండే అవకాశం ఉంది. అయితే పెడం నుంచి ఇటు ఇన్ఛార్జిగా వేసిన బదిలీ అయిన తర్వాత జోగి రమేష్ పెడం నుంచి ప్రాతినిధ్యం వహించడానికి ఇప్పటికే జడ్పీ చైర్మన్ కొనసాగుతున్నటువంటి హారిక భర్త ఎవరైతే ఉన్నారో అతన్ని కంటే అక్కడ పెడన కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీలో ఉండే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి అటు పామర్కి కళ్యాణికి దరిదాపుగా ఆయన ఈసారి మళ్ళీ ఎమ్మెల్యే స్థానం సీట్ దక్కించుకోబోతున్నాడని చెప్పి కూడా ప్రచారం ఉంది. ఇటు అవనగడ్డ నుంచి సింహాద్రి రమేష్ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అయితే సింహాద్రి రమేష్ గ్రాఫ్ సరిగ్గా లేదు కాబట్టి మార్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మోపిదేవి వెంకటరామని తీసుకొచ్చి అవనగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేపిస్తారనుకున్నారు. అయితే అక్కడ సాధారణ సమీకరణ నేపథ్యంలో, సామాజిక సమీకరణ నేపథ్యంలో మెజార్టీ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కాపు సామర్థ్యం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఎవరన్నా అంటే ఇటు సింహాద్రి రమేష్ ని సీటు మారుస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే దరిదాపులుగా కృష్ణా జిల్లాలో పరిస్థితి ఇది. అయితే రాష్ట్రం మొత్తం మీద కూడా రాయలసీమలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరిగిన పరిస్థితి కనిపిస్తున్నాము. ఉత్తరాంధ్రలో కూడా పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరిగినది ప్రకాశం చూసాము. ప్రకాశంలో కూడా పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరగడం కూడా చూసాము. అంతేకాకుండా ఇటు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మార్పులు చేర్పులు జరగడం చూసాం. అయితే ఈ మార్పులు చేర్పులు జాబితా అంతా కూడా దాదాపుగా 69 మందికి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర నుంచి మొదలుకొని రాయలసీమ వరకు కూడా ప్రతి ఒక్కసారి మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు. కొన్ని స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కొన్ని స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సిట్టింగ్లు ఉన్నారు, ఆశావాహులు ఉన్నారు, 2019లో ప్రామిస్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకురావాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిపాదించినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి కూడా సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే గ్రాఫ్ లేనటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి లిస్ట్ లో ఈ ప్రాంతాల్లో ప్రజెంట్ లిస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గ్రాఫ్ లేనటువంటి ఎమ్మెల్యేలు గారు కూడా ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డికి అందినటువంటి ఏదైతే రిపోర్ట్లు ఉన్నాయో, సర్వే ఆధార రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఎమ్మెల్యేలు గ్రాఫ్ లేదు కాబట్టి ఇక్కడ మార్చాల్సిందనే అంశాలను కూడా ఉన్నాయి. సో ఇవన్నిటిని పరిశీలించిన తర్వాత ఒకవేళ వాళ్ళ పార్టీ విడితే కనుక వచ్చేటువంటి నష్టాలను కూడా శ్రీనివాస్ జాబితాను సిద్ధం చేయాలనుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు ప్రధానంగా మీరు చెప్పినట్టు కృష్ణా జిల్లాలో మారిన 5 సీట్లలో కూడా అసమ్మతి నేతల తిరుగుబాటు అనేది ఉంటుంది. సో దాన్ని వైసీపీ ఎలా బ్యాలెన్స్ చేయనుంది? మరి అక్కడ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి వైసీపీకి? దరిదాపుగా ఎక్కడైతే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చూసుకుంటే కనుక ఈసారి బందర్ సీటు, మచిలీపట్నం సీటు ఈసారి వైసీపీ కోల్పోతుంది అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పేర్ని నాని మీద వ్యతిరేకత ఉంది అనేది అంశం. అయితే అక్కడ వాళ్ళ కుటుంబంలోనే వచ్చింది కాబట్టి పేర్ని నాని ఇక్కడ ఏమి అసంతృప్తి వ్యక్తపరిచేటువంటి పరిస్థితి లేదు. సేమ్ టైము ఇక్కడ గన్నవరం నియోజకవర్గం మనం చూసుకుంటే కనుక ఇక్కడ గతంలో యార్లగడ్డ వెంకటరావు పోటీ చేశాడు గన్నవరం నియోజకవర్గం నుంచి. సో ఈసారి ఆ స్థానం నుంచి ఆ యార్లగడ్డ వెంకటరావు టీడీపీ నుంచి దరిదాపుగా పోటీ చేయడానికి సిద్ధపడడం టీడీపీ నుంచి దరిదాపుగా ఆయన బరిలో ఉంటారు. సో అక్కడ కూడా వల్లభనేని వంశీకి సీటు కేటాయించడం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా అసంతృప్తి లేదు. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే తిరువూరు కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ నల్లగట్ల స్వామిదాసులు, అదే విధంగా ప్రస్తుతం సిట్టింగ్ ఉన్నటువంటి రక్షణ నిధి ఇద్దరు కూడా అక్కడ బలమైనటువంటి నేతలుగానే ఉన్నారు. అయితే ఈ ఒక రక్షణ నిధి కనుక సీటు ఈసారి లేకపోతే కనుక నల్లగట్ల స్వామిదాస్ కి టికెట్ ఇస్తే కనుక అక్కడ వైసీపీ టైట్ ఫైట్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే రక్షణ నిధి వెంటనే రిజైన్ చేసేటువంటి అవకాశాలు ఇప్పటికే ఉన్నాయని చెప్పి అనేది ప్రస్తుతం వైసీపీ అధిష్టానానికి అందినటువంటి వాళ్ళకి అందుతున్నటువంటి సమాచారం కూడా ఉంది. కాబట్టి రక్షణ నిధి రిజైన్ చేస్తాడు టికెట్ లేకపోతానికి అనేది మాత్రం ఉంది. ఎందుకంటే అతనికి కేబినెట్ లో కూడా హోదా దక్కలేదు కాబట్టి అతను కూడా రిజైన్ చేసేటువంటి అవకాశాలు టీడీపీలో మెరుగ్గా కనిపిస్తున్నాయి. మరో పక్క నుంచి పెనంలూరులో పారసారథి కనుక రిజైన్ చేసి వస్తే కనుక టీడీపీలోకి వెళ్తున్నారు కాబట్టి ఈసారి పెనంలూరు కాన్స్టిట్యున్సీ నుంచి కూడా వైసీపీ దరిదాపుగా అవకాశాలు ఆశ వదులుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తూ ఉంది. మరో పక్క నుంచి గుడివాడ
గుడివాడ కొడాలి నాని నెక్ టు నెక్ ఫైట్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈసారి బరిలో ఉన్న అభ్యర్థిని కూడా సరైనటువంటి అభ్యర్థిని ఈసారి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు అనేది కూడా ప్రస్తుత సమాచారం, ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ, గుడివాడ నియోజకవర్గం నడుస్తున్నటువంటి చర్చ. అలాగే చూస్తే కైకులూరు దూరం నాగేశ్వరరావు అనుకున్న స్థాయిలో ఒక ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో అతనికి గతంలో 2014లో అతనికి టికెట్ ఇస్తారనుకున్నారు, టికెట్ ఇవ్వలేదు. అక్కడి నుంచి అతను ఓడిపోయాడు, ఆ టికెట్ ఇవ్వలేదు. 2019లో టికెట్ ఇచ్చారు, అతను జయమంగళ వెంకటరమణ మీద ఈజీగా గెలిచేసినటువంటి పరిస్థితి. అయితే ఈసారి అంత ఈజీ కాదు కైకులూరులో కూడా అని చెప్తున్నారు. ఎందుకంటే టీడీపీ నుంచి బలమైన అభ్యర్థి నిలబెట్టేందుకు అక్కడ దరిదాపుగా మొత్తం పార్టీ సన్నగా ప్రక్రియ మొత్తం రెడీ చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో స్థానంలో పోయినసారి కాగిత వెంకటకృష్ణ గారు గెలవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆయన ఓడిపోయాడు కాబట్టి ఈసారి కూడా వైసీపీకి అక్కడ అవకాశాలు లేనట్టే తెలుస్తూ ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మరి చూస్తున్నట్లయితే ఇక తొలి జాబితాలో 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చింది వైసీపీ. అదేవిధంగా రెండో జాబితాలో 27 మంది, 21 మందితో మూడో జాబితాను విడుదల చేసింది. ఇప్పుడు 4గో జాబితాలో మరి ఆ మార్పులు చేర్పులు ఎలా ఉండబోతున్నాయి, ఒకవేళ జాబితాలో ఏ కీలక అంశాలని బేస్ చేసుకొని ఈ మార్పులు అనేవి జరుగుతాయి అనేది అయితే చూడాల్సి ఉంది. మరి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే 3 లిస్టులో అయితే అభ్యర్థుల మార్పు అనేది మనం చూసాం. మరి 4గో లిస్టులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిపే లక్ష్యంగా 175కు 175 నియోజకవర్గాలు విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే 3 విడతల ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీ అభ్యర్థులను మారుస్తూ కూడా అధికారికంగా ప్రకటన ఇచ్చి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక 4గో విడత లిస్టు పై కూడా కసరత్తు జరుగుతుంది. ఈ 4గో విడత లిస్టులో గుంటూరు, పల్నాడు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా మరలా పార్లమెంటు స్థానాలు, ఎమ్మెల్యే అభ్యర్థుల స్థానాలు కూడా మార్పులు జరుగుతాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఎవరనేది కానీ, అదేవిధంగా నర్సాపేట పార్లమెంట్ అభ్యర్థి ఎవరనేది కూడా వైసీపీ అధిష్టానం క్లియరెన్స్ ఇవ్వకుండా ఉండడం జరిగింది. గతంలో ఇక్కడ ప్రస్తుత సిటీ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు పంపాలన్న యోచనలో ఉంటే ఆయన స్వతహాగా రిజెక్ట్ చేసిన నేపథ్యంలో ఆయన మరలా యథావిధిగా కొనసాగిస్తారా, లేదు అనుకుంటే గనక గుంటూరే తప్పనిసరిగా పంపుతారా? అలానే గుంటూరులో కూడా గత ఎన్నికల్లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది. ఆ స్థానంలో ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా అధికారికంగా ప్రకటించలేదు. అంటే ఇప్పుడు ఏదైతే 4గో విడత లిస్టు విడుదలకు సిద్ధమవుతుందని ప్రచారం జరుగుతుందో, ఆ 4గో విడతలో గుంటూరు, నర్సాపేట ఈ 2 పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థులను చెప్పాల్సినటువంటి ప్రకటించాల్సి. అలానే ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల్లో సిట్టింగులకు సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతాయని ప్రచారం జరుగుతుంది. అది ఎంత మటుకు అంటే పల్నాడు జిల్లాలో ఇప్పటికే చిలకలూరుపేట మార్పు చేయడం జరిగింది. చిలకలూరుపేట మినహా ఎక్కడా కూడా మిగిలిన 6 అభ్యర్థుల్ని మార్చినటువంటి పరిస్థితి లేకుండా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు 4గో విడతలో పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల ఈ 3 నియోజకవర్గాలలో మార్పులు జరుగుతాయంటూ కూడా ప్రచారం ఉంది. అది ఎంతవరకు అవకాశం ఉంది ఏందనేది కూడా ఇంకా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి జరిగింది. అదే విధంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రాకపోవడంతో నిజంగా వైసీపీ పార్టీలో ఒక ఉద్రిక్తత వాతావరణం, అంటే గనక ఎవరికి సీట్ వచ్చింది, ఎవరికి సీట్ రాదు, ఎవరిది మార్పు జరిగింది, ఎవరిది మార్పు జరగదు అనేది టెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితి జరిగింది. అంటే ప్రతి చోట కూడా అయితే గురజాల నియోజకవర్గంలో వర్గపోరు, నర్సాపేట నియోజకవర్గంలో వర్గపోరు, సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా వర్గపోరు. ఈ 3 చోట్ల కూడా వైసీపీకి సంబంధించినటువంటి అసమ్మతి నేతలు సింగర్ సీట్ ఇవ్వడంతో కూడా సీఎంఓకి చేరటము, అదేవిధంగా కేంద్ర పార్టీ కార్యాలయానికి ఫిర్యాదు చేయటము, ఆందోళన చేయటము, ధర్నాలు చేయటం ఇలా చేసేటువంటి పరిస్థితి జరిగింది. అయితే ఇప్పుడు 4గో విడతకు సంబంధించి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఇప్పటికే 3-4 సార్లు చర్చలు నిర్వహించారు సీఎంఓ అధికారులు. వారిలో ఎవరిని మారుస్తారు ఏంటి అనేది ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి చర్చ నేపథ్యంలో సీట్లు రాని వారు తప్పనిసరిగా పార్టీలు జంప్ అవుతారు, పార్టీలు మారతారంటూ కూడా ప్రచారం ఉంది. పల్నాడు నర్సాపేట ఎంపీగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలకు నర్సాపేట టికెట్ కేటాయించకపోతే తప్పనిసరిగా ఆయన పార్టీని వదిలి బయటకు వెళ్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఆయా స్థానంలో కూడా యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి గంగా కృష్ణమూర్తి, అదేవిధంగా
అక్కడ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక యాదవ సంఘం నేతలు కూడా తాము ప్రాతినిధ్యం వహిస్తామని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అశాపేట పార్లమెంట్ పరిధిలో గంగా కృష్ణమూర్తి, అదే విధంగా చూసుకుంటే కనుక లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ ఇరువురు కూడా ఎవరికి పార్లమెంట్ సీటు కేటాయిస్తారు లేదనేది కూడా ఒక తెలియాల్సినటువంటి అవకాశం ఉంది. అదే విధంగా చూసుకుంటే పెదకొరపాడు, సత్తనపల్లి, గురజాల ఈ మూడు కూడా ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా, సిట్టింగ్లకు మార్పులకు అవకాశం ఉందా లేదనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సీఎంఓ అధికారులు ఇప్పటికే 2-3 సార్లు చర్చలు నిర్వహించి ఇది 3 విడతల లిస్టులో ఈ పేరు లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. 4వ విడత లిస్టులో ఏదైనా మార్పులు జరుగుతాయా లేదనేది కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి జరిగింది. ఇక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ మార్పులు చేర్పులతో పాటు కొత్త వారికి కూడా అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ 175కు 175 విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ మార్పులు చేస్తున్నామని చెబుతున్నారు. మరోవైపు ఓటమి భయంతో ఇలా మార్పులు చేస్తున్నారంటూ కూడా తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఓకే, రైట్ శ్రీనివాస్. సో ఇక ఎన్నికల ముందు ఇప్పటికే సిట్టింగ్ల మార్పులు చేస్తూ వైసీపీ బిజీగా తయారైంది. మరి ఇప్పటికీ 3 లిస్టులు అయితే ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. మరి 4వ లిస్టు ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ అయితే అటు అభ్యర్థుల్లోనూ ఇటు వైసీపీలోనూ నెలకొందని అయితే మనకి స్పష్టంగా తెలుస్తోంది. సో ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ BRK న్యూస్.